లోని సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రివర్యులు చిలుకలూరిపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, అలానే జనసేన కన్వీనర్ శ్రీ రాజా రమేష్ గారికి, అలానే బీజేపీ కన్వీనర్ శ్రీ జయరాం రెడ్డి గారికి, అలానే వేదికను అలంకరించిన పెద్దలకి, అలానే ఇక్కడికి విచ్చేసిన మండల్ పార్టీ సభాధ్యక్షులు మండల్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ సాయిబాబు గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలానే ఇక్కడికి విచ్చేసిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాం. సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఓటు ఎలా జరుగుతుంది, క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది, క్యాంపెయినింగ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే ఇప్పటికే క్యాంపెయిన్లో భాగంగా మనము మొదటి ఫేజ్ని కంప్లీట్ చేశాము. అంటే మనం ఎవరైతే 30 మందికి ఒక ప్రతినిధిగా కోఆర్డినేటర్గా ఒకరిని నియమించామో వాళ్ళు ఇప్పటికే ఓటర్ని టచ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఓటుని ఒకసారి అభ్యర్థించడం జరిగి ఉండాలి. ఎవరన్నా ఇంకా కూడా ఓటర్ని కలుసుకోకుండా ఉంటే, ఎవరైనా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఓటర్ని కలుసుకోకుండా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా సెకండ్ ఫేజ్ ఇవాళ నుంచి మొదలవుతుంది. రానున్న 5 రోజుల పాటు ఈ సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఎడ్లపాటి మండలంలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా పర్సనల్గా ప్రతి ఓటర్ని కలిసి, ఎవరైతే గ్రామంలో ఉన్నారో గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ని కలిసి, అలానే గ్రామంలో లేని వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఓటుకి వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రభావితం చేయాలి. అలానే ఓటుకి వెళ్ళినప్పుడు ఓటుని వేసే విధానం కూడా అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్కి మీరందరూ కూడా మీకు ఇప్పటికే కరపత్రం అందించడం జరుగుతుంది. ఈ కరపత్రంలో బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరే మన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది మొట్టమొదటి పేరు వచ్చింది. దాని పక్కనే ఏదైతే బాక్స్ ఉంటుందో అక్కడ వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్ ఆఫీసర్ సూచించిన విధంగా వాళ్ళు ఇచ్చిన పెన్తోనే ఓటు వేయాలి. అది కూడా నిలువుగా ఒక గీత వేయాలి. దాన్ని మనం క్లియర్గా గ్రాడ్యుయేట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే దీనిలో ప్రాధాన్యత ఒకటి ఉంటుంది, మొదటి ప్రాధాన్యత అని, రెండో ప్రాధాన్యత అని, మూడో ప్రాధాన్యత ఒకటి ఉంటుంది. అయితే మనకు సంబంధించిన ఓటర్స్, మీరు కలిసిన ఓటర్స్ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఒక్క ప్రాధాన్యత ఓటేయాలి, అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మీరందరూ గట్టిగా వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే గ్రాడ్యుయేట్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఒక భరోసా కల్పించండి. ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్స్ కోసం ఎన్ని స్టెప్స్ వేసామో, రాష్ట్రంలో ఒక పక్కన అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. అలానే ఈ 8 నెలల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించారు నారా చంద్రబాబు గారు. మొన్న దావోస్కి వెళ్ళి కూడా దావోస్లో ఎన్ని ఇండస్ట్రియలిస్ట్ కలుసు 5 రోజుల పాటు అక్కడ మన అధినేత నారా చంద్రబాబు గారు, ఆయనతో పాటు నారా లోకేష్ గారు, ఆయన పుట్టినరోజు కూడా ఆయన జరుపుకోకుండా అక్కడ పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆయన ఈ వాళ్ళ పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టమని చెప్పి అక్కడ ఏఐకి సంబంధించి కానివ్వండి, అలానే ఐటీకి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ 8 నెలల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వచ్చింది. దాని ద్వారా 4,30,000 మందికి డైరెక్ట్గా మనం ఎంప్లాయ్మెంట్ కల్పించబోతున్నాం. అలానే ఇండైరెక్ట్గా ఈ పరిశ్రమలన్నీ పెట్టుబడి పెడితే మనకు జరిగే, మన గ్రాడ్యుయేట్కి జరిగే లబ్ధి ఏంటంటే 10 లక్షల మంది ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలానే ఇప్పటికి నారా చంద్రబాబు గారు ఆల్రెడీ మనం కేంద్ర సహకారంతో ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా ఇప్పుడు మన కేంద్రం సహకారంతో ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వంలో చురుగ్గా ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పరిశ్రమలు కానీ ఏదన్నా వ్యాపారం పెట్టుకుంటారో దానికి అవసరమైన లోన్ కూడా ప్రభుత్వమే కల్పించే విధంగా ఇవాళ ఎంఎస్ఎంఈ లోన్స్ స్కీమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలానే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా మనము మొట్టమొదటి సంతకము మన నారా చంద్రబాబు గారు అధికారంలో రాగానే పెట్టింది ఏంటంటే డిఎస్సి, మెగా డిఎస్సి చేపడతామని చెప్పారు. దాదాపు 16,300 పైచిలకు పోస్టుని భర్తీ చేస్తామని చెప్పి ఆయన ఇచ్చిన హామీ మేరకు రేపు వచ్చే విద్యా సంవత్సరంలో మొదలయ్యే లోపలే ఈ డిఎస్సి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు. అలానే చాలామంది టీచర్స్ అడుగుతున్నారు, వాళ్ళకి పని ఒత్తిడి పెరుగుతుందని, అలానే ఈ యాప్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు అని చెప్పి చాలామంది టీచర్స్ అందరూ కూడా వాళ్ళకున్న ఇదే సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు వాళ్ళకి కల్పించాల్సిన భరోసా ఏంటంటే దీన్ని ఇప్పటికే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా
ఈ సచివాలయ వ్యవస్థ రద్దు అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒక కంప్యూటర్ ఆపరేటర్ని ప్రతి స్కూల్లోకి నియమించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పి, అలానే వాళ్ళకి రావాల్సిన ఐఆర్ కానివ్వండి, డిఏలు కానీ అన్నీ కూడా రేపు ఉగాది అయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రామిస్ చేయడం జరిగింది. కూటమి ధర్మం కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన అభ్యర్థిగా వస్తున్నారంటే ఒక గౌరవం, గ్రాడ్యుయేట్స్గా ఒక గౌరవంగా మన శాసన మండలికి ఒక గౌరవ సభ్యుల్ని పంపించవచ్చు. గతంలో మినిస్టర్గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, అలానే విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అనుభవము ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్కి వెళ్ళిపోతుందని చెప్పి మీరు అందరూ కూడా అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్కి భరోసా కల్పించి పెద్ద ఎత్తున దాదాపు మన నియోజకవర్గంలో 8,718 ఓట్లు ఉన్నాయి. అందులో మన మండలంలో దాదాపు 1,200 పైచిలకు ఓట్లు మన మండలంలో ఉన్నాయి. ఆ 1,200 పైచిలకు ఓట్లలో దాదాపు 90% మనకు పడే విధంగా, అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మనకు పడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. ప్రతి ఒక్క ఓటర్ని కనీసము మిగిలిన 5 రోజుల నుంచి మనకి క్యాంపెయిన్, ఇవాళ 20వ తేదీ, కేవలం 25వ తేదీ దాకా మనం క్యాంపెయిన్ చేయొచ్చు. 26వ తేదీ మనకి శివరాత్రి ఉంది. ఆ రోజున చిలుకలూరుపేట ఇక్కడ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున కోటప్పకొండకి వెళ్తారు కాబట్టి మీరు 25వ తేదీ దాకా గట్టిగా ఓటర్ని మన వైపు ప్రభావితం చేసే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి. అలానే 26వ తేదీ కూడా ఎంత తొందరగా వీలైతే మీరు అంత తొందరగా అక్కడ దర్శనం చేసుకొచ్చి మీరు మళ్ళీ ఎలక్షన్ పనిలో నిమిత్తులు అయ్యాలని. ఎందుకంటే 27వ తేదీన పొద్దున్నే 8 గంటలకే మన ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి బూత్లో కూడా మనము బూత్ ఏజెంట్లు దాదాపు మన అభ్యర్థికి కానివ్వండి, అలానే మనకు సంబంధించిన అభ్యర్థికి కానివ్వండి 6 మందిని మనము పోలింగ్ ఏజెంట్లుగా నియమించబోతున్నాము. దానికి సంబంధించిన పేరు కూడా మీరు మన మండలం నుంచి ఎవరిని ఏ బూత్లో ఎంతమంది ఉంటారో అని చెప్పి 6 మందికి సంబంధించిన ప్రతి బూత్లో వాళ్ళ పేర్లు కూడా మీ మండల పార్టీ ప్రెసిడెంట్ సాయిబాబా గారికి అందించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. ఈ 6 రోజుల పాటు మనం పనిచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సత్తా ఏంటో వైసీపీకి అలానే ప్రత్యర్థులకి మీరందరూ కూడా చూపించాలి. తెలుగుదేశం పార్టీ జనరల్ ఎలక్షన్లో కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనకు వెనకం చేయమని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా పర్సనల్గా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కోఆర్డినేటర్స్, మీ అందరూ కూడా 30 మందికి ఒకరికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు కాబట్టి మీకు ఇచ్చిన ఏ 30 ఓట్లు ఉన్నాయో ఆ 30 ఓట్లని మీరు ఈ రోజున మొదలై బాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. ఖచ్చితంగా మీరు ఎంత అంటే ఫిజికల్గా ఎంత పని చేసినా బాట్లో రిజిస్టర్ చేయకపోతే అది పని కింద ట్రీట్ అవ్వదు. మన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, ఇవన్నీ కూడా రోజువారీగా ట్రాక్ చేస్తున్నారు. మీ ఏదైతే మీకు సంబంధించిన బాట్లో ఉన్నాయో 30 మందికి సంబంధించిన ప్రతినిధికి ఆ బాట్ యాక్సెస్ ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా ఓటర్ని కలుస్తూ అలానే మీరు బాట్లో కూడా అప్డేట్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, చాలా మంది పెద్దలు ఉన్నారు మీకు గైడ్ చేయడానికి. వాళ్ళ 30 మంది ప్రాతినిధులకి మన బూత్ కన్వీనర్లు ఉన్నారు, అలానే మన సెక్షన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అలానే మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనియన్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం చేయడం అనేది మనకేం పెద్ద కష్టమైన తరం కాదు. కాకపోతే కొద్ది ఫోకస్, కొద్ది స్ట్రాటజీ అనేది ఉండాలి. గ్రాడ్యుయేట్స్ ఎంతమంది బయట ఉన్నారు, బయట ఇక్కడ చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళని ఎలా మనం పిలిపించుకోవాలనే ఒక స్ట్రాటజీ, అలానే ఓటింగ్ వేసే విధానాన్ని గ్రాడ్యుయేట్లో అవగాహన కల్పిస్తే చాలు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన ఈ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసన మండలికి పంపించాలని చెప్పి మీ అందరూ కూడా పర్సనల్గా ఒక్కొక్కరిని కోరుతూ అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షులకి అలాంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రివర్యులు, చిలుకలూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, అలానే జనసేన కన్వీనర్ శ్రీ రాజా రమేష్ గారికి, అలానే బీజేపీ కన్వీనర్ శ్రీ జయరామ్ రెడ్డి గారికి, అలానే వేదికను అలంకరించిన పెద్దలకి, అలానే ఇక్కడికి విచ్చేసిన సభాధ్యక్షులు మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీ సాయిబాబు గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలానే ఇక్కడికి విచ్చేసిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాం. సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఓటు ఎలా జరుగుతుంది, క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది, క్యాంపెయినింగ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే ఇప్పటికే
క్యాంపెయిన్లో భాగంగా మనము మొదటి ఫేజ్ని కంప్లీట్ చేసాము. అంటే మనం ఎవరైతే 30 మందికి ఒక ప్రతినిధిగా కోఆర్డినేటర్గా ఒకరిని నియమించామో వాళ్ళు ఇప్పటికే ఓటర్ని టచ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళని ఓటుని ఒకసారి అభ్యర్థించడం జరిగి ఉండాలి. ఎవరన్నా ఇంకా కూడా ఓటర్ని కలుసుకోకుండా ఉంటే, ఎవరైనా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఓటర్ని కలుసుకోకుండా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా సెకండ్ ఫేజ్ ఇవాళ నుంచి మొదలవుతుంది. రానున్న 5 రోజుల పాటు ఈ సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఎడ్లపాటి మండలంలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా పర్సనల్గా ప్రతి ఓటర్ని కలిసి, ఎవరైతే గ్రామంలో ఉన్నారో గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ని కలిసి, అలానే గ్రామంలో లేని వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఓటుకి వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రభావితం చేయాలి. అలానే ఓటుకి వెళ్ళినప్పుడు ఓటుని వేసే విధానం కూడా అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్కి మీరందరూ కూడా మీకు ఇప్పటికే కరపత్రం అందించడం జరుగుతుంది. ఈ కరపత్రంలో బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరే మన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది మొట్టమొదటి పేరు వచ్చింది. దాని పక్కనే ఏదైతే బాక్స్ ఉంటుందో అక్కడ వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్ ఆఫీసర్ సూచించిన విధంగా వాళ్ళు ఇచ్చిన పెన్తోనే ఓటు వేయాలి. అది కూడా నిలువుగా ఒక గీత వేయాలి. దాన్ని మనం క్లియర్గా గ్రాడ్యుయేట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే దీనిలో ప్రాధాన్యత ఒకటి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత అని, రెండో ప్రాధాన్యత అని, మూడో ప్రాధాన్యత ఒకటి ఉంటుంది. అయితే మనకు సంబంధించిన ఓటర్స్, మీరు కలిసిన ఓటర్స్ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఒక్క ప్రాధాన్యత ఓటేయాలి. అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మీరందరూ గట్టిగా వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే గ్రాడ్యుయేట్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్స్కి భరోసా కల్పించండి. ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్స్ కోసం ఎన్ని స్టెప్స్ వేసామో, రాష్ట్రంలో ఒక పక్కన అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. అలానే ఈ 8 నెలల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించారు నారా చంద్రబాబు గారు. మొన్న దావోస్కి వెళ్ళి కూడా దావోస్లో ఎన్ని ఇండస్ట్రియలిస్ట్ కలుసు 5 రోజుల పాటు అక్కడ మన అధినేత నారా చంద్రబాబు గారు, ఆయనతో పాటు నారా లోకేష్ గారు, ఆయన పుట్టినరోజు కూడా ఆయన జరుపుకోకుండా అక్కడ పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆయన ఈ వాళ్ళ పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టమని చెప్పి అక్కడ ఏఐకి సంబంధించి కానివ్వండి, అలానే ఐటీకి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ 8 నెలల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వచ్చింది.